హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఎవరెవరైతే ఎస్ఎస్సి బ్యాంక్స్ ఆర్ఆర్బీస్కి అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా ప్లే స్టోర్కి వెళ్ళి సో గోవిద్య అనేటటువంటి నేమ్ను సెర్చ్ చేసినట్లయితే మన యాప్ అవైలబుల్గా ఉంది. సో ఏ కోర్సెస్ కావాలన్నా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఆర్ఆర్బీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా బ్లడ్ రిలేషన్స్ అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఓకేనా ఆర్ఆర్బీ పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా, సో టాపిక్లోకి ఎంటర్ అవడానికంటే ముందు సో మనము ఈ టాపిక్ని ఓకేనా సో ఈ బ్లడ్ రిలేషన్ అనేటటువంటి టాపిక్ని సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మనం డ్రా చేసుకున్న తర్వాత సో మనం వెరిఫై చేసుకుని ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో వెళ్ళడానికంటే ముందు ఒకసారి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి. సో దేనికి ఎటువంటి సింబల్స్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది, సో దాని తర్వాత సో డయాగ్రామ్కి సంబంధించి ఆన్సర్స్ ఏ విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, సో అట్ ప్రజెంట్ అయితే సో రిలేషన్స్ ఏ విధంగా మనము డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఓకేనా వాళ్ళ యొక్క చిల్డ్రన్ వచ్చినట్లయితే ఓకేనా సో పేరెంట్స్ అనేది టాప్లో ఉంటారండి. సో చిల్డ్రన్స్ అనేది సో డౌన్ సైడ్ ఓకేనా, అప్ సైడ్ ఏమో పేరెంట్స్, డౌన్ సైడ్ ఏమో చిల్డ్రన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో లైన్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, జస్ట్ ఓకేనా మనకి జస్ట్ అర్థం కావడం కోసం ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం మనము డబుల్ ఏరో మార్క్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రిప్రజెంటేషన్ డబుల్ ఏరో మార్క్ తీసుకోవడం జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. ఓకేనా, అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఓకేనా, అది బ్రదర్ కావచ్చు, లేదా బ్రదర్ సిస్టర్ కావచ్చు, సిస్టర్ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. సో బ్రదర్ అండ్ సిస్టర్కి సో డాటెడ్ రిప్రజెంటేషన్ ఓకేనా, బ్రదర్ అండ్ సిస్టర్ ఓకేనా, బ్రదర్ అండ్ సిస్టర్ రిప్రజెంటేషన్ సో డాటెడ్ లైన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో పేరెంట్స్ అప్ సైడ్ ఓకేనా, చిల్డ్రన్స్ డౌన్ సైడ్ సో ఒక లైన్ మాట. ఓకేనా, అదే వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే డబుల్ ఏరో మార్క్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో బ్రదర్ అండ్ సిస్టర్కి డాటెడ్ లైన్ రిప్రజెంటేషన్తో మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మేల్స్ అయితే ప్లస్ అనేటటువంటి సింబల్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అదే ఫీమేల్స్ అయితే ఓకేనా మైనస్. ఓకేనా, అంటే ఏంటి మీనింగ్, సో బాయ్స్ అయితే ప్లస్ ఓకేనా, సో గర్ల్స్ అయితే మైనస్ సింబల్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకేనా, సో ఒకసారి రీకాల్ చేస్తాను, ఒకసారి చూడండి. సో పేరెంట్స్ చిల్డ్రన్స్ ఓకేనా ఒక లైన్ ఒకటి తీసుకుంటాము. సో టాప్ ఓకేనా పేరెంట్స్, సో బాటమ్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ మనం తీసుకుంటాము. ఓకేనా, వైఫ్ అండ్ హస్బెండ్ డబుల్ ఏరో మార్క్ తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత బ్రదర్ సిస్టర్కి డాటెడ్ లైన్ రిప్రజెంటేషన్ ఓకేనా, మేల్స్ అయితే ప్లస్ మేల్స్ అయితే ప్లస్, ఫీమేల్స్ అయితే మైనస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా. ఓకేనా, సో అట్ ప్రెసెంట్ మనము సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగినటువంటి సో బ్లడ్ రిలేషన్ టాపిక్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, సో మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటారండి. సో 1 by 1 సో మనకి అర్థమవుతుంది సో ఏ రేంజ్లో ఉన్నాం, ఏ స్టాండర్డ్లో మనం సాల్వ్ చేస్తున్నాం అనేది మనకు అర్థం అవడం జరుగుతుంది. ఓకేనా, సో అట్ ప్రెసెంట్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూబీ అండ్ జూహీ ఆర్ సిస్టర్స్ అంటున్నారు. ఓకేనా, ఇద్దరు సిస్టర్స్ అంటున్నారు అంటే క్లియర్గా సో 2-3 రకాల చోట మనము డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనం డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూబీ అండ్ జూహీ ఆర్ సిస్టర్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూబీ ఓకేనా అండ్ జూహీ ఆర్ సిస్టర్స్. ఓకేనా, సిస్టర్స్ అంటే సో గర్ల్స్ కాబట్టి ఇక్కడ మనము మైనస్ అనేది మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సిస్టర్స్ బ్రదర్స్కి డాటెడ్ లైన్ రిప్రజెంటేషన్, అవునా కాదా? ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, కృష్ణ ఈస్ ఓకేనా జుహీస్ ఫాదర్స్ ఫాదర్. ఓకేనా, జుహీస్ ఫాదర్స్ ఫాదర్ అంటే జుహీ వాళ్ళ ఫాదర్కి ఫాదర్, అవునా? సో అంటే మీనింగ్ ఏంటి, సో ఈయన ఓకేనా గ్రాండ్ ఫాదర్ అనుకుందాం, ఎవరికి, జుహీకి. సో అయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఫాదర్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో జుహీకి మాత్రమే కాదు రూబీకి కూడా ఫాదర్ అయినట్లే కదా. సో కాబట్టి క్లియర్. ఓకేనా, సో ఇతనేమో అప్ సైడ్ ఓకేనా, వీళ్ళేమో డౌన్ సైడ్. ఓకేనా, సో పేరెంట్స్ చిల్డ్రన్స్. ఓకేనా, సో ఇతను ఫాదర్ ప్లస్ ఇతను గ్రాండ్ ఫాదర్ ప్లస్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఓకేనా, కృష్ణ ఈస్ జుహీస్ ఫాదర్స్ ఫాదర్. జుహీ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ ఎవరు, కృష్ణ. సో ఈ గ్రాండ్ ఫాదర్ ప్లేస్ లో ఎవరండి, కృష్ణ. సో కే అని రాసుకుంటాను. ఇక్కడ వరకు క్లియర్, అవునా? నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఓకేనా రేష్మా ఈస్ ది మదర్ ఆఫ్ అరవింద్. ఇక్కడ న్యూ పర్సన్ రావడం జరిగింది, ఆ పర్సన్ డీటెయిల్స్ అనేది మనకు ఐడియా లేదు. సో కాబట్టి సైడ్ లో మనం మెన్షన్ చేసుకుందాం. ఓకేనా, ఏమంటున్నారు, రేష్మా ఈస్ ఓకేనా మదర్ ఆఫ్ అరవింద్ అంటున్నారు. సో అరవింద్ వాళ్ళ మదర్, అరవింద్ అంటే ప్లస్ అండి, అరవింద్ వాళ్ళ మదర్ ఎవరండి, ఓకేనా రేష్మా, అవునా? సో మైనస్ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అరవింద్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్ అంటున్నారు. ఓకేనా, అరవింద్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్. ఇక్కడ రోహిత్ గురించి మనకి డేటా లేదు. ఓకేనా, అయితే అరవింద్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్ అంటే ఓకేనా అరవింద్ వాళ్ళ సన్ ఎవరు, రోహితే కదా, రోహిత్. ఓకేనా, రోహిత్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ అంటే క్లియర్ కదా. సో అయితే ఇక్కడ కమ్మా పెట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓకేనా హూ ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ రూబీ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, రోహిత్ గురించి చెప్తున్నారు. ఒకసారి సెంటెన్స్ చూడండి. ఓకేనా, అరవింద్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్. ఓకేనా, అరవింద్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్. రోహిత్ వాళ్ళ ఫాదర్ ఎవరు, అరవింద్.
హూ ఈస్ అని ఇచ్చారు. హూ ఈస్ అంటే ఈ విధంగా డబ్ల్యూ లెటర్ వచ్చినప్పుడు దానికి ముందున్నటువంటి పర్సన్ గురించి రిప్రజెంట్ చేస్తున్నట్లు మీనింగ్. ఓకేనా, వాళ్ళ గురించి చెప్తున్నట్లు మీనింగ్. అంటే రోహిత్ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ రూబీ. అవునా, సో అంటే రూబీ వాళ్ళ బ్రదర్ ఎవరండి? ఓకేనా, రూబీ వాళ్ళ బ్రదర్ ఎవరు? రోహిత్. అవునా, సో ఇక్కడ నేను రోహిత్ తీసుకుంటాను, రోహిత్ ప్లస్ అనమాట. అవునా, సో అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. రోహిత్ వాళ్ళ ఫాదర్ అరవింద్. అవునా, సో రోహిత్ వాళ్ళ ఫాదర్ అరవింద్ అంటే సో రూబీ వాళ్ళ ఫాదర్ కూడా రోహిత్ వాళ్ళ ఫాదరే, యాజ్ వెల్ as జుహీ వాళ్ళ ఫాదర్ కూడా. ఓకేనా, సో రోహిత్ వాళ్ళ ఫాదరే. సో రోహిత్ వాళ్ళ ఫాదర్ ఎవరు? అరవింద్. అంటే ఈ ఫాదర్ అనేటటువంటి ప్లేస్ లో ఎవరండి? అరవింద్ రావడం జరుగుతుంది. అవునా, అరవింద్. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే అరవింద్ వాళ్ళ మదర్ ఎవరు? రేష్మ. అవునా, అంటే ఇక్కడ అరవింద్ వాళ్ళ ఫాదర్ ఏమో కృష్ణ. ఓకేనా, మరి వాళ్ళ మదర్ ఏమో రేష్మ అయినప్పుడు సో ఓకేనా కృష్ణ అండ్ రేష్మ అనేటటువంటి పర్సన్స్ ఓకేనా వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే ఇక్కడ డబుల్ ఏరో మార్క్ తీసుకోవడం జరిగింది. సో కృష్ణకి ప్లస్, రేష్మకి మైనస్. సో ఇది ఫైనల్ డయాగ్రామ్ అండి. అవునా, సో అయితే మరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ఓకేనా, హౌ ఈస్ కృష్ణ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హౌ ఈస్ కృష్ణ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ ఈస్ కృష్ణ అంటే కృష్ణ ఏమవుతారు? ఓకేనా, అది 3 times దయచేసి చెప్పండి. ఓకేనా, చెప్పిన తర్వాత డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే చాలు. హౌ ఈస్ అని మనకి అడిగినప్పుడు 3 times చెప్పి దాని తర్వాత ఎవరి గురించి ఎవరితో కంపేర్ చేస్తున్నారో చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా, ఇది బెస్ట్ టెక్నిక్ అండి. సో హౌ ఈస్ కృష్ణ అంటే సో కృష్ణ ఏమవుతారు? ఓకేనా, కృష్ణ అనేటటువంటి పర్సన్ ఏమవుతారు? కృష్ణ ఏమవుతారు ఎవరికి? రోహిత్ కి. అవునా, సో కృష్ణ ఏమవుతారు? సో కృష్ణ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. అవునా కదా, సో రోహిత్ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. సో అంటే రోహిత్ కి సో కృష్ణ ఏమవుతారు? సో నాన్న వాళ్ళ నాన్న. అవునా, అంటే ఫాదర్స్ ఫాదర్. ఓకేనా, లేదంటే గ్రాండ్ ఫాదర్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ మనకు ప్రొవైడ్ చేయలేదు. అంటే సో రోహిత్ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ అంటే ఫాదర్స్ ఫాదర్ అనేటటువంటి ఆప్షన్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. పాయింటింగ్ అట్ ఎ పిక్చర్. ఓకేనా, యువికా సెడ్ దట్ బాయ్ ఇన్ ద పిక్చర్ ఈస్ ద సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్ అంటున్నారు. అవునా, సో అయితే ఇక్కడ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఎవరైతే చెప్తున్నారో ఓకేనా పాయింటింగ్ టు ఎ పిక్చర్, ఒక పిక్చర్ ను చూపించి ఎవరైతే చెప్తున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, చెప్పేటటువంటి పర్సన్ ఎవరు? యువిక. ఓకేనా, సో యువిక ఖచ్చితంగా ఫీమేల్, సో మైనస్ మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో యువిక మైనస్ అండి. ఓకేనా, సో అయితే ఇక్కడ ఒకసారి ఈ డబుల్ కొటేషన్ లో మనకి ప్రొవైడ్ చేస్తుంటారండి. ఓకే, యువిక సెడ్ దట్ ద బాయ్. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద బాయ్ ఇన్ ద పిక్చర్ ఇస్ ద సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఓకేనా మదర్స్ డాటర్. సో ఇక్కడ నుంచి మేజర్ పాయింట్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఒకసారి ఓకేనా ఈ యువిక గురించి ఎక్కడైతే మనకి మెన్షన్ చేశారో ఓకేనా డబుల్ కొటేషన్ లో ఉన్నటువంటి టర్మినాలజీస్ లో సో ఇక్కడ యువిక గురించి ఎక్కడైతే మనకి లాస్ట్ సిచ్యువేషన్ దగ్గర మనకి మెన్షన్ చేశారు, జస్ట్ అది మాత్రం మనం తీసుకొని దాని తర్వాత మనము సాల్వ్ చేయొచ్చండి. ఒకసారి చూద్దాము ఏమి ఇచ్చారు. ద బాయ్ ఇన్ ద పిక్చర్ ఈస్ ద సన్ ఆఫ్ హర్ అని ఇచ్చారు చూడండి. అంటే యువిక గురించి ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నారో అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఓకేనా, సో చెప్పేటటువంటి పర్సన్ యువిక, కానీ యువిక గురించి ఎక్కడైతే చెప్తున్నారో సో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, హర్ అంటే ఇక్కడ యువిక గురించి చెప్తున్నారు. హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్. ఓకేనా, ఫాదర్స్ మదర్స్ డాటర్ అంటే హర్ అంటే యువిక గురించి. సో యువిక వాళ్ళ ఫాదర్స్ మదర్స్ డాటర్. అవునా, సో డి అంటే డాటర్ అంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్. అవునా, సో డాటర్ కాబట్టి మైనస్, ఇక్కడ జెంట్స్ కాబట్టి ప్లస్, ఇది మదర్ కాబట్టి మైనస్. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. యువిక సెడ్ దట్ ద బాయ్ ఇన్ ద పిక్చర్ ఈస్ ది సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్. హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్స్ వాళ్ళ సన్ అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ సన్ రావడం జరుగుతుంది. అవునా, సో అంటే ఆ బాయ్ అనేటటువంటి పర్సన్ ఈ సన్. అవునా కాదా, సో ఇక్కడ బాయ్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమంటున్నారు. ఆ బాయ్ గురించి యువిక అనేటటువంటి ఒక మేడం గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి, ఓకే ఆ బాయ్ ఎవరంటే మై ఫాదర్స్ మదర్స్ డాటర్ వాళ్ళ కొడుకు అంటున్నారు. అవునా కాదా, సో అయితే డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఓకే, సో క్లియర్ గా మనం రిప్రజెంట్ చేసాం, కరెక్ట్ గా డ్రా చేసాము. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈస్ దట్ బాయ్. హౌ ఈస్ దట్ బాయ్ అంటే బాయ్ ఏమవుతారు, బాయ్ ఏమవుతారు అంటే ఆ పర్సన్ ఏమవుతారు, ఆ బాయ్ అనేటటువంటి వ్యక్తి ఏమవుతారు ఎవరికండి, యువికాకి. అవునా, యువిక అనేటటువంటి పర్సన్ కి ఈ బాయ్ ఏమవుతారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఫాదర్స్ సిస్టర్స్ సన్. అవునా, సో ఫాదర్స్ సిస్టర్స్ సన్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ రోహిత్ సెడ్. ఓకేనా, డబుల్ కొటేషన్ లో ఉన్నటువంటిది మనం ఫోకస్ చేయాలి, కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ నేమ్ మనం డినోట్ చేసుకోవాలి. ఓకేనా, సో రోహిత్ సెడ్ అంటున్నారు అంటే రోహిత్, సో రోహిత్ చెప్తున్నారు. అవునా, ఆ డబుల్ అంటే ప్లస్ కదా, సో జెంట్సే కాబట్టి సో ప్లస్. ఓకేనా, అయితే ఆ రోహిత్ అంటే ఎక్కడైతే మై కానీ లేదా హిస్ కానీ మనకి ప్రొవైడ్ చేస్తారో ఆ అబ్బాయి గురించి చెప్పేదేమో రోహితే, కానీ ఆ పర్సన్ గురించి ఎక్కడైతే మనకి మెన్షన్ చేస్తారో ఫస్ట్ అది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాము ఏమంటున్నారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తున్నారు ఏమని. ఓకేనా, షీ ఈస్ ది
డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. అంటే రోహిత్ తన గురించి చెప్పుకుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ ఏంటి మై ఫాదర్, అవునా? సో అంటే మై ఫాదర్ అంటే రోహిత్ వాళ్ళ ఫాదర్, రోహిత్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే అతని గురించి అతను చెప్పుకుంటున్నాడు. మరి ఇతనే కదా ఓన్లీ సన్, ఇతనే ఓన్లీ సన్, ఏకైక కొడుకు, అవునా? దాని తర్వాత డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ అంటే ఏకైక కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటర్ అని మీనింగ్, ఓకేనా? వాళ్ళ డాటర్, అవునా? సో డాటర్ కాబట్టి మైనస్, ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి ఓకేనా డాటర్, ఇక్కడ ఒకసారి చూడండి షీ ఈజ్ ది, ఈమె కదా షీ అంటున్నారు. సో ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మై ఫాదర్ అన్నారు అంటే మై అంటే రోహిత్ గురించి తన గురించి తానే చెప్పుకుంటున్నారు. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, మై ఫాదర్కి ఏకైక కొడుకు నేనే, ఓకేనా? నా కూతురు అంటున్నారు, అంతే కదా మీనింగ్. డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్, సో ఓన్లీ సన్ ఏమో రోహిత్ వాళ్ళ కూతురు గురించి చెప్తున్నారు. ఆమె, ఓకేనా? పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆమె, అవునా? సో అంటే క్లియర్ గా ఇప్పుడు అర్థమవుతుంది. హౌ ఈస్ రోహిత్, ఓకేనా? హౌ ఈస్ రోహిత్ అంటే రోహిత్ ఏమవుతారు ఎవరికండి? ఓకేనా గర్ల్ కి, ఓకేనా? గర్ల్ కి ఏమవుతారు? సో ఖచ్చితంగా సో పేరెంట్ మీన్స్ ఫాదర్, ఓకేనా? ఫాదర్ అనేటటువంటిది ఆప్షన్ అవడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఎప్పుడైనా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ సో ఈ విధంగా పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఓకేనా? పాయింటింగ్ టు ఏ మ్యాన్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డబుల్ కొటేషన్లో ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో దాంట్లో అతని గురించి ఎక్కడ చెప్పుకుంటున్నారో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలండి. అక్కడి నుంచి డయాగ్రామ్ స్టార్ట్ చేసినట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. క్లియర్? ఈ పాయింట్ మర్చిపోవద్దు. అదే విధంగా లాస్ట్లో ఓకేనా హౌ ఈస్ రోహిత్, ఈ విధంగా హౌ ఈస్ అని అడిగినప్పుడు దాన్ని డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుందంటే ఒక 3 times చెప్పండి నిజంగానే, ఓకేనా? చెప్పిన తర్వాత జస్ట్ డయాగ్రామ్ మాత్రం కంపేర్ చేస్తే చాలు. దాని తర్వాత క్వశ్చన్ మనం చూడాల్సిన పని లేదు, ఓకేనా? హౌ ఈస్ రోహిత్ అని అడిగిన తర్వాత సో రోహిత్ ఏమవుతారు ఎవరికండి? సో అదొక్కటి అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? గర్ల్ అనేటటువంటి పర్సన్ కి, గర్ల్ కి ఏమవుతారు? సో ఫాదర్ అవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాహుల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రాజ్. సో రాహుల్ ఈజ్ ద బ్రదర్ అంటే డాటర్ లైన్స్, ఓకేనా? రాజ్ అయితే ప్లస్ అండి ఇతను కూడా, ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి రాధా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రామన్, ఓకేనా? ఇక్కడ న్యూ నేమ్ రావడం జరిగింది కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ లైన్ తర్వాత చూద్దాం, ఓకేనా? థర్డ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా? రాజ్ ఈజ్ ద సన్ ఆఫ్ రాధా, ఓకేనా? రాధా అనేటటువంటి ఆమె యొక్క కొడుకే సో రాజ్ అనేటటువంటి పర్సన్, అవునా? అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, రాధా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రామన్, ఓకేనా? రాధా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రామన్, సో రామన్ ప్లస్, ఓకే? ఇక్కడ వరకు క్లియర్. డయాగ్రామ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. క్వశ్చన్ అడిగారు దెన్ హౌ ఈస్ రాహుల్ అంటే ఏం చెప్పాను? రాహుల్ ఏమవుతారు ఎవరికండి? రాధాకి, అవునా? రాధాకి ఏమవుతారు ఒకసారి చూడండి. వీళ్ళిద్దరు బ్రదర్స్ అయినప్పుడు సో వీళ్ళిద్దరికి అమ్మ రాధానే కదా, అవునా కదా? సో క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూడండి. హౌ ఈస్ రాహుల్ అంటే రాహుల్ ఏమవుతాడు డెఫినెట్ గా రాధా అనేటటువంటి పర్సన్ కి సన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా? సన్ అనేటటువంటిది ఆప్షన్ బి లో ఇచ్చారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? శుభం సెడ్, ఓకేనా? ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్, ఓకేనా? అంటే శుభం అనేటటువంటి పర్సన్ కి సో బ్రదర్స్ లేరు, సో సిస్టర్స్ కూడా లేరు, ఓకేనా? ఐ హ్యావ్ నో బ్రదర్ అండ్ సిస్టర్ అని ఇచ్చారు, ఓకే? దిస్ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా అంటున్నారు, ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఏదైతే మై లేదా వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారో అది మాత్రం మనం తీసుకోవాలని చెప్పడం జరిగింది, అవునా? పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు, అవునా కదా? సో అయితే శుభం అనేటటువంటి పర్సన్ యొక్క మదర్స్ డాటర్ ఇన్ లా అంటున్నారు, ఓకేనా? చూడండి, మై మదర్స్ డాటర్ ఇన్ లా అంటే వీళ్ళ యొక్క కోడలే కదా. సో కోడలు అంటే డాటర్ ఇన్ లా అంటే డాటర్ ఇన్ లా, ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో డాటర్ ఇన్ లాకి మన డౌన్వర్డ్ ఏరో మార్క్ డైరెక్షన్ అయినా మనం తీసుకుందాం, ఓకేనా? ఈ విధంగా డాటర్ ఇన్ లాకి లేదా సన్ ఇన్ లాకి మనం డౌన్వర్డ్ డైరెక్షన్స్, ఓకేనా? ఈ విధంగా ఏరో మార్క్ డైరెక్షన్ మనం రిప్రజెంట్ చేసుకుంటే వాళ్ళు కూతురు కాదు డాటర్ ఇన్ లా అనేటటువంటి మీనింగ్ అనేది కూడా మనం రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ మరేంటి మీనింగ్? సో ఇతను ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో ప్లస్ అనుకుందాం, ఓకేనా? డాటర్ ఇన్ లా మైనస్ అనుకుందాం. అప్పుడు మరి వీళ్ళిద్దరు ఏంటండి? సో వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. సో మై మదర్స్ డాటర్ ఇన్ లా, ఓకేనా? ఓకే, దిస్ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఓకేనా, ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా. మై మదర్స్ డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంటే ఎవరు? అతని గురించి అతను చెప్పుకుంటున్నట్లే కదా మీనింగ్, అవునా కదా? మై మదర్స్ డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంటున్నారు అంటే అతని గురించి అతను చెప్పుకుంటున్నాడు, అవునా కదా? ఓకే, నా ఫోటోని చూపించి అంటే మీనింగ్ ఏంటి? హూస్ ఫోటోగ్రాఫ్ ఈస్ శుభం రెఫరింగ్ టు, ఓకేనా? అతని గురించి అతను చెప్పుకుంటున్నాడు కాబట్టి సెల్ఫ్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్?
సెలెనా ఇస్ ద సిస్టర్ ఆఫ్ జేమ్స్. ఓకేనా, జేమ్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఈడెన్. ఓకేనా, ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా, సెలెనా ఇస్ ద సిస్టర్ ఆఫ్. ఓకేనా, సెలెనా ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎవరండి? జేమ్స్. ఓకేనా, సిస్టర్ కాబట్టి డాటర్ లైన్స్, జేమ్స్ అంటే ప్లస్. నెక్స్ట్ ఏమంటున్నారు? జేమ్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఈడెన్. జేమ్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఈడెన్. ఓకేనా, సో ఈడెన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, మార్కో ఈస్ జేమ్స్ సిస్టర్స్ సన్. ఓకేనా, జేమ్స్ సిస్టర్స్ సన్. కాకపోతే మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, జేమ్స్ సిస్టర్స్ ఎవరు? సో సెలెనా అనేటటువంటి అమ్మాయి అవ్వచ్చు. కానీ ఇక్కడేం ఇచ్చారు? ఓకేనా, మార్కో ఈస్ జేమ్స్ సిస్టర్స్ సన్ అంటున్నారు. అంటే జేమ్స్ వాళ్ళ సిస్టర్స్ సన్ ఎవరండి? మార్కో. అవునా కదా? సో మార్కో అనేటటువంటి పర్సన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ తీసుకుందాం. నెక్స్ట్ ఏమంటున్నారు? ఓకేనా, ఈడెన్స్ హస్బెండ్ రాబర్ట్ హ్యాస్ ఎ ఫ్రెండ్. ఓకేనా, ఈడెన్స్ హస్బెండ్. ఓకేనా, ఈడెన్స్ హస్బెండ్. ఓకేనా, రాబర్ట్ హ్యాస్ ఎ ఫ్రెండ్. ఓకేనా, ఓకేనా ఏంటి? ఇలియానా హూ ఈస్ సెలెనాస్ అంట. ఓకేనా, రాబర్ట్ ఫ్రెండ్ ఎవరండి? రాబర్ట్ ఫ్రెండ్ అంటే సైడ్ లో మనం నోట్ చేసుకుందాం. రాబర్ట్ ఫ్రెండ్ ఎవరండి? ఇలియానా. ఓకేనా, ఇలియానా. ఓకేనా, హూ ఈస్ సెలెనాస్ ఆంట్. ఓకేనా, సెలెనాస్ ఆంట్, సెలెనా వాళ్ళ ఆంట్ అని ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఎవరండి అది? ఓకేనా, ఇలియానా అనేటటువంటి పర్సన్. ఇలియానా. ఓకేనా, ఇలియానా అనేటటువంటి పర్సన్ ఆంట్. ఓకేనా, ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ ఏమో. ఓకేనా, ఆంట్కి అంకిల్కి మనకి రిప్రజెంటేషన్ లేవు. ఇలా ఇక్కడ గుర్తుపెట్టుకుందామండి చాలు. ఓకేనా, ఓకే. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు? ఓకేనా, హౌ ఈస్ రాబర్ట్ అంటే రాబర్ట్ అనేటటువంటి వ్యక్తి ఏమవుతారు? రాబర్ట్ ఎక్కడ ఉన్నారండి? సో రాబర్ట్ ఇక్కడ ఉన్నారు. రాబర్ట్ అనేటటువంటి పర్సన్ ఏమవుతారు? రాబర్ట్ ఏమవుతారు? జేమ్స్ కి. ఓకేనా, జేమ్స్ కి ఏమవుతారు? ఓకేనా, జేమ్స్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఓకేనా, మరి రాబర్ట్ ఏమవుతాడు? ఖచ్చితంగా ఓకేనా, కూతురు వాళ్ళ హస్బెండ్. అవునా కదా? సో కూతురు వాళ్ళ హస్బెండ్ అంటే ఏంటి? సో అల్లుడు అవుతారు. సో అల్లుడు అవుతారంటే సన్ ఇన్ లా అనేటటువంటిది అంటే ఏంటి? డాటర్స్ హస్బెండ్ అయినా తీసుకోవచ్చు. సో అల్లుడు అంటే లేదా సన్ ఇన్ లా అయినా తీసుకోవచ్చు. సన్ ఇన్ లా అనేటటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో డాటర్స్ హస్బెండ్ అవుతారు, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్, విరాట్ సెడ్. చెప్పేటటువంటి పర్సన్ మనం మెన్షన్ చేసుకోవాలని చెప్పాను. అవునా కదా? సో విరాట్ అంటే ప్లస్ అండి. ఓకేనా, విరాట్ గురించి అతను ఖచ్చితంగా ఆ డబుల్ కొటేషన్ లోపల అతని గురించి ఖచ్చితంగా మెన్షన్ చేసే కావాలి. అవునా, అది ఎక్కడ మెన్షన్ చేశారు చూడండి. హిస్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఓకేనా, అంటే ఓకేనా, మదర్ ఇన్ లా అంటే మీనింగ్ ఏంటి? వైఫ్ వాళ్ళ అమ్మగారు. అవునా, సో విరాట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మగారు. అవునా, మదర్ ఇన్ లా ఎంలా అని రాస్తానండి. ఓకేనా, మదర్ ఇన్ లా అనుకుందాం ఇతనికి సంబంధించినంత వరకు, లేదా వీళ్ళ మదర్. ఓకేనా, అంటే విరాట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ అనుకుందాం. ఓకేనా, అయితే ఏమంటున్నారు? ఓకేనా, ఓన్లీ డాటర్ ఎవరు? మదర్ ఇన్ లాకి ఖచ్చితంగా విరాట్ వాళ్ళ వైఫ్, ఏకైక కూతురు అన్నారు కాబట్టి. సో విరాట్ వాళ్ళ ఓకేనా అత్తగారికి ఏకైక కూతురు అంటే విరాట్ వాళ్ళ వైఫ్ ఒక్కటే. అవునా, కరెక్ట్. అయితే హిస్ మదర్ ఈస్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హిస్ మదర్ ఈస్ ది ఓన్లీ డాటర్ ఆఫ్, ఈమె ఖచ్చితంగా మదర్ అంట. ఓకేనా, హిస్ మదర్ ఈస్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఈమె మదర్. అవునా, అయితే సన్. ఓకేనా, అంటే వీళ్ళ వైఫ్ వాళ్ళ సన్ అంటే ఖచ్చితంగా విరాట్ వాళ్ళ సన్. అవునా, అంటే ఇతను గురించే చెప్తున్నాడు విరాట్ అనేది మనకి క్లియర్ గా అర్థం అవడం జరిగింది. సో ఈ సన్ అనేటటువంటి పర్సన్ హిస్ అనుకుందాం, లేదా మ్యాన్ అనుకుందాం, ఏమన్నా అనుకుందాం. సో ఖచ్చితంగా సన్ అనేటటువంటి పర్సన్ ప్లస్ సింబల్ కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు? హౌ ఈస్ ద బాయ్? ఈ బాయ్ ఉన్నారు చూసారా, ఈ బాయ్ ఏమవుతాడు? ఎవరికండి? సో విరాట్కి ఏమవుతాడు? సో వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకన్నా కానీ వీళ్ళ కొడుకే కదా. సో అంటే క్లియర్గా మనకు అర్థం అవుతాం సన్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, సుమిత్ సెడ్. సుమిత్ అనేటువంటి పర్సన్ చెప్తున్నారు, ద మ్యాన్ ఇన్ ద పిక్చర్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై మదర్ ఇన్ లా అంటున్నారు. అవునా, అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సుమిత్ అనేటటువంటి పర్సన్ చెప్తున్నారు. అవునా కదా? సో ఏమంటున్నారు? మై మదర్ ఇన్ లా అంటున్నారు. మై మదర్ ఇన్ లా అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మగారు. అవునా, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మగారు. సో మదర్ ఇన్ లా అంటే ఎంలా అనుకుంటాను అకార్డింగ్ టు సుమిత్. ఓకేనా? సో అయితే ఏమంటున్నారు? ఫాదర్ ఇన్ లా ఆఫ్ మై మదర్ ఇన్ లా అంటే మా అత్తగారు వాళ్ళ మా అమ్మగారు. అంటే క్లియర్గా ఏంటి? సో మదర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్. ఓకేనా, ఇతనే కదా. సో ఫాదర్ ఇన్ లా అవ్వడం జరుగుతుంది. అవును, ఎవరికి? మదర్ ఇన్ లాకి సంబంధించినంత వరకు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ద మ్యాన్ ఇన్ ద పిక్చర్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా అంటే ఇతనే కదా మ్యాన్. ద మ్యాన్, సో మ్యాన్ అనేటటువంటి పర్సన్. సో ఫాదర్ ఇన్ లా అనేది క్లియర్ అయిపోయింది. ఎవరికి? సుమిత్ వాళ్ళ మదర్ ఇన్ లాకి ఫాదర్ ఇన్ లా, ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ వరకు అయితే క్లియర్. మరి క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ ఈజ్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఇతనే కదా మ్యాన్. సో ఈ మ్యాన్ ఏమవుతారు? ఎవరికండి? ఓకేనా, సుమిత్స్ వైఫ్. ఓకేనా, సుమిత్ వాళ్ళ వైఫ్ కి
ఓకేనా ఈ మ్యాన్ ఏమవుతారు అంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా మదర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్ అంటే సో ఖచ్చితంగా సుమిత్ వాళ్ళ వైఫ్కి ఈయన కూడా పేరెంట్ నాన్నగారే కదా. సో అంటే ఏంటి నాన్న వాళ్ళ నాన్న, అవునా. సో నాన్న వాళ్ళ నాన్న అంటే ఫాదర్స్ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్, అవునా. వాళ్ళు అడిగింది సుమిత్కి ఏమవుతారని అడగలేదు, సుమిత్ వాళ్ళ వైఫ్ గారికి ఏమవుతారని అడిగారు. సో అంటే సుమిత్ వాళ్ళ వైఫ్ గారికి ఏమవడం జరుగుతుంది, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, అవునా ఆ పర్సన్. సో నాన్న వాళ్ళ నాన్న అంటే ఫాదర్స్ ఫాదర్. సో ఫాదర్స్ ఫాదర్ ఎక్కడ ఉందండి, ఫాదర్స్ ఫాదర్ మనకు ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి గ్రాండ్ ఫాదర్ మనం తీసుకుందాం, ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ గ్రాండ్ మదర్ అండి, ఓకేనా. ఇక్కడ గ్రాండ్ మదర్ ఏదైనా తీసుకోండి. సో గ్రాండ్ ఫాదర్ అనేది క్లారిటీ ఉంటే చాలు, ఓకేనా. రామ్ హ్యాస్ ఎ బ్రదర్ ఆఫ్ అనిల్, ఓకేనా. రామ్ హ్యాస్ ఎ బ్రదర్ ఆఫ్ అనిల్, ఓకేనా. అయితే నెక్స్ట్ రామ్ ఈజ్ ద సన్ ఆఫ్ గోపాల్. రామ్ ఈజ్ ద సన్ ఆఫ్ గోపాల్, ఓకేనా. గోపాల్కి సన్ అంట, ఓకేనా. గోపాల్ అనేటటువంటి పర్సన్కి సన్ ఎవరు, రామ్. సో రామ్ సన్ అయితే సో అనిల్ కూడా సన్నే కదా గోపాల్కి, క్లియర్. నెక్స్ట్ అనిల ఈస్ గోపాల్స్ వైఫ్, ఓకేనా. అనిల ఈస్ గోపాల్స్ వైఫ్. గోపాల్స్ వైఫ్ అంటే డబుల్ ఏరో మార్క్ అని చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. అనిల అని పూర్తిగా రాద్దామండి, ఓకేనా. అనిల, క్లియర్, ఓకేనా. నందు ఈస్ గోపాల్స్ ఫాదర్. గోపాల్స్ ఫాదర్ ఎవరు, నందు, ఎన్ అనుకుంటానండి. గోపాల్స్ ఫాదర్ నందు, క్లియర్. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, హౌ ఈస్ అనిల్. అనిల్ ఏమవుతారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అనిల్ ఏమవుతారు నందుకి, అనిల్ ఏమవుతారు, ఓకేనా. సన్ వాళ్ళ సన్ అంటే మనోడు కదా. సో మనోడు అంటే సో సన్స్ సన్ అనేది తీసుకోవచ్చు. సో లేదా ఎలా తీసుకోవచ్చు అంటే మనోడు అంటే సో గ్రాండ్ సన్ అనేది తీసుకోవచ్చు. ఏ ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేశారు, సన్స్ సన్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. అంటే క్వశ్చన్ ఒకసారి క్లియర్గా ఈ పాయింట్స్ చదివేటప్పుడు మాత్రం ఇంపార్టెంట్ అండి. హౌ ఈస్ అనిల్ అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో హౌ ఈస్ అనిల్ రిలేటెడ్ టు నందు అంటే సో నందు ఏమవుతారు అనుకొని ఫాదర్స్ ఫాదర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాదండి, అందుకే నేను చెప్తున్నాను 3 times దయచేసి చెప్పండి, క్లియర్గా మీకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో హౌ ఈస్ అనిల్ అంటే అనిల్ ఏమవుతారు, అనిల్ ఏమవుతారు, అనిల్ ఏమవుతారు ఎవరికి, నందుకి. సో నందుకి అనిల్ ఏమవుతారు, సో సన్ వాళ్ళ సన్, అవునా. సో కొడుకు వాళ్ళ కొడుకు అంటే మనోడైనా తీసుకోవచ్చు లేదా సన్స్ సన్ అన్నటువంటి ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది, క్లియర్. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి.